హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు నిజంగా ఈసారి కూడా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ ఈసారి ఈ వీక్ నుంచి అండ్ కంప్లీట్ గా అందరి గేమ్ మారబోతుందా అంటే అందరి గేమ్ మారుతుంది. అందరూ చాలా యాక్టివ్ గా అయ్యారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ మార్క్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఎవరి కాళ్ళు తోపులాగా ఉన్నారు, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని గొడవలైనా ఏమైనా కూడా సో గేమ్ ఫోకస్ మిస్ అవ్వట్లేదు. అండ్ ఈ అక్కడెక్కడ మాటలు ఉంటాయి చూసారా, అవి చాలా కంట్రోల్ చేసినట్టుగా అనిపించింది. అండ్ మనం ఊహించినట్టుగా జరగకుండా ఇంకా కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. సో ఖచ్చితంగా అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇలాగే కావాలి, మనకు కావాల్సిన కంటెంట్ కూడా ఇలాగే ఉంటే బాగుంటది. అండ్ ఓవరాల్ గా కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుందిగా దాంట్లో. అండ్ పవన్ కళ్యాణ్ టీం అయితే చాలా లీడింగ్ లో ఉంది. సో చూడాలి ఎవరు కెప్టెన్ అవుతారు అండ్ హౌస్ కి అనేది. అయితే ఇప్పటికీ ఆల్రెడీ పవనే 2 సార్లు ఉన్నాడు. పాపం ఇమాన్యుయల్ కి వచ్చినా యూజ్ లేకుండా పోయింది. అది సాక్రిఫైజెస్ అని చెప్పేసి ఏదో అనవసరంగా తీసుకొచ్చేసి వీళ్ళను కెప్టెన్ గా తీసేసి వీళ్ళకి ఏదో సాక్రిఫైలు ఆమె జుట్టు కట్ చేసుకో ఎన్ని చేసినా కూడా దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అనేది ఎపిసోడ్ మీద ఏం క్రియేట్ అవ్వట్లేదు. అండ్ ఎపిసోడ్ కాదు అసలు కంటెంట్ కూడా పెద్ద క్రియేట్ అయినట్టు ఏం అనిపించట్లేదు. సో సంజన గారి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఏం చేయాలనుకున్నా ఏం చేస్తున్నా అనేది ఒక క్లారిటీతో ఉంది. సో అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కాంట్రవర్సీ చేయాలనుకుంటే అది మన తన అనే భేదం ఏమి ఉండదు. అది చేస్తుంది. ఆ కంటెంట్ వచ్చిందంటే మళ్ళీ యాస్టీజ్ గా నార్మల్ అయిపోతూ ఉంటది అనమాట. సో ఇప్పటి వరకు ఓటింగ్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అండ్ ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటేస్తున్నారు అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటది అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎవరి పొజిషన్స్ ఏంటి అనేది చెప్తాను. సంజన గారు టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తున్నారు. ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక కూడా సో సంజన గారు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు. ఈమె 25% తోటి టాప్ పొజిషన్ లో స్టేబుల్ గా ఉంది. సో ఈమె సైడ్ నుంచి ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా కంటెంట్ అయితే ఆటోమేటిక్ గా వస్తూ ఉంది. సో జనాలకు కూడా బాగా నచ్చేస్తుంది. అండ్ బిగ్ బాస్ అంటేనే కొంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతాయి, కాంట్రవర్సీస్ ఉంటాయి. సో అలాంటిది సిచ్యువేషన్ ఖచ్చితంగా ఈమె ఉండడం అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె ఖచ్చితంగా ఇప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మిగతా అంటే స్ట్రాంగ్ ఓటింగ్ పడే వాళ్ళు ఎవరు నామినేషన్ లో లేరు కాబట్టి ఈమెకంటూ స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ సంజన గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా మీకు అర్థమవుతూ ఉంది అనుకుంటా ఓటింగ్ పోల్స్ చూస్తే సంజన గారిని ఏ రేంజ్ లో లేపుతున్నారు అనేది. సో సంజన గారికి అది వర్త్ ఇట్ ఓటింగే కాదని చెప్పలేము. ఎందుకంటే సంజన గారిది అంత స్ట్రాంగ్ గా ఉంది అనమాట. సో ఈమెకు 25% తో టాప్ పొజిషన్ ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి షాకింగ్ గా అనిపించింది నాకైతే. సెకండ్ పొజిషన్ లో దివ్యా నిఖిత ఉంది. సో దివ్యా నిఖిత నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ చూసుకుంటే థర్డ్ పొజిషన్, ఆ 4th పొజిషన్ కి దగ్గరగా ఉన్నా కూడా ఇప్పుడు చూసుకుంటే మాత్రం దివ్యా నిఖిత దగ్గర నుంచి మంచి ఓట్ బ్యాంక్ అనేది పడుతుంది. అండ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయినట్టుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఓటింగ్ అనేది ఈమె ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అనమాట. సో ఈమెకు ఆల్మోస్ట్ 18% ఓటింగ్ అనేది జరుగుతుంది. 18%. ఈ బర్నీయే ఆల్మోస్ట్ బర్నీ గారే ఆల్మోస్ట్ ఈమెకు అయిపిస్తున్నట్టుగా అనిపించింది. సో ప్రతి సిచ్యువేషన్ లో ఆమెకి ఏదో ప్యాంపర్ చేస్తున్నట్టు, ఆమెకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు, అంటే ఏదో క్రియేట్ చేస్తున్నట్టుగా ఇలా కాదు ఇలా కాదు ఇలా అన్నట్టుగా ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ అది వర్కౌట్ అట్లేదు. అలాగని చెప్పేసి అది నెగిటివ్ ఏదో ట్రాక్ నడిపించడం అలాంటివి కాదు బాస్. మళ్ళీ మీకు అసలే ఇంత దిమాకులు వేసుకొని మీరు అనవసరంగా ఇంకేటి ఆలోచిస్తారు. సో తను చాలా ట్రై చేస్తున్నాడు. అంటే ఏదో ఒక విధంగా ఆమెను లేపడానికి ట్రై చేస్తున్నాడు. బట్ అదే విధంగా ఆయన ఒక గేమ్ ప్లాన్ అనమాట. బయట జరిగే సిచ్యువేషన్ ని కంప్లీట్ గా అనలైజ్ చేయడానికి అనుకుంటా, నాకు పర్సనల్ గా అనిపించింది. సో ఈమె సెకండ్ పొజిషన్ లో ఉన్నది అండ్ 18% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఫ్లోరా ఉంది. ఫ్లోరా కూడా చాలా దగ్గర దివ్యకి ఫ్లోరాకి చాలా దగ్గరగా ఓటింగ్ అనేది పడుతుంది. చాలా ఓటింగ్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఫ్లోరాకి కూడా పడుతుంది. అండ్ ఈమె ఇంత సైలెంట్ గా ఉంది. అండ్ ఇప్పుడు గేమ్ లో నిన్న ఆల్రెడీ నామినేషన్ లో జరిగిన సిచ్యువేషన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రోజు కూడా జరగబోయే గేమ్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ లో కూడా చాలా గట్టిగా ఆడింది అంట. సో ఫ్లోరా గారు రాను బయటకు వచ్చేస్తుంది. ఆమెలో ఉన్న ఫైర్ ని బయటకు తీసుకురావడానికి బాగా ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ చేసుకుంటుంది. వచ్చిన ఆపర్చునిటీస్ మాత్రం ఖచ్చితంగా వదిలేయకుండా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో ఫ్లోరాకి 17% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంది. అండ్ చాలా మంచి ఓటింగ్ అంటే ఖచ్చితంగా మంచి ఓటింగే. ఎందుకంటే ఫ్లోరా గారికి స్టార్టింగ్ చూసుకుంటే 5%, 2%, 3% ఓటింగ్ కూడా ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఒక స్టేబుల్ ఓటింగ్ వచ్చింది.
అండ్ 17% తోటి ఈమె టాప్ 3 లో ఉంది అనమాట. సో తర్వాత రీతుకి ఈ పులిహోర పంచాయతీలు కాకుండా వేరే కంటెస్టెంట్, వేరే కాంట్రవర్సీస్ కానీ కంటెంట్ కానీ ఏ విధంగానైనా చాలా స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్తూనే ఉన్నాను. బట్ ఆమెకు మాత్రం అర్థం కాదు, ఆమెకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఓన్లీ పులిహోర కోసమే వచ్చినట్టుగా అదే సిచ్యువేషన్స్ రిపీట్ చేస్తూనే ఉంది. ఆడియన్స్ కి ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా మనం ఎంత మారిపోయాము అనుకునేది ఉన్నా కూడా లాస్ట్కి వచ్చేసరికి మాత్రం అదే సిచ్యువేషన్ ని మళ్ళీ తీసుకొస్తుంది. మళ్ళీ అదే కంటెంట్ అదే సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో రీతుకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది అండ్ 14 to 15% ఓటింగ్ పడుతుంది. సో మోస్ట్లీ దగ్గరగా 15 మైనర్ గా తక్కువ ఉన్నా కూడా 15% ఓటింగ్ పడుతుంది. ఈమె కూడా ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా పెరిగింది అనమాట. సో చూడాలి, పెరిగింది అంటే చాలా ఇంట్రెస్టింగ్ కదా, మనం కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టుగా. సో ఈమెకు కూడా మంచి ఓటింగ్ సిచ్యువేషన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంది. సో ఇదే కంటిన్యూషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ చూడాలి ఏం జరుగుతుంది అన్నట్టుగా. సో రీతు కూడా చాలా మంచిగా గేమ్ వైజ్ బాగా ఆడుతుంది, డిఫెన్సింగ్ బాగా చేస్తుంది. అయినా కూడా ఈ పులిహోర వల్ల ఒక బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉంది అనమాట. అదొక్కటే మైనస్ అయిపోతుంది, అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి హరీష్ ఉన్నాడు. అండ్ హరీష్ ఓటింగ్ కూడా బెటర్మెంట్ అని చెప్పలేము, డేంజరస్ పొజిషన్ లోనే ఉన్నాడు. హరీష్ బాగా మాట్లాడతాడు, బాగా చేస్తాడు, డిఫెండ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఈ లాస్ట్కి వచ్చేసరికి మాటల అది ఏదైతే ఉంటుందో అది చాలా వరస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా మాక్సిమం మనోడికి పెద్దగా పాజిటివ్ కంటెంట్ అయితే రాకపోవచ్చు, నెగిటివ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా వస్తుంది. సో ఈ నెగిటివ్ వల్ల కొంతమంది ఓట్లు వేస్తున్నా కూడా అంత కావాల్సినంత ఓటింగ్ సేఫ్ జోన్ లో, అరే డైరెక్ట్ గా మనోడు సేఫ్ జోను అని చెప్పే అంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడట్లేదు. సో ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంది దీన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఏందేనంటే ఈ ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ లేదు, మా ఓడు సేఫ్ ఉన్నాడు, అరే గట్టిగా ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ కాదు. సో డేంజరస్ పొజిషన్ లో ఉండి హరీష్ కూడా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. మనోడికి కూడా 12% ఓటింగ్ పడుతుంది. 12 to 13% దగ్గరగా ఉంది. అంటే మాక్సిమం 12 కి కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే హెవీగా ఏమి లేదు కాబట్టి. సో తర్వాత పొజిషన్ శ్రీజ. సో నాకు తెలిసి శ్రీజకి స్ట్రాంగెస్ట్ ఓటింగ్ ఉన్నది అని చెప్పేసి అని అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే స్ట్రాంగెస్ట్ ఓటింగ్ కాదు, చాలా దారుణమైన ఓటింగ్ అయితే వచ్చింది. అది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో లాస్ట్ పొజిషన్ లో బాటమ్ లో ఉంది ఎవరు అని అంటే శ్రీజానే అనమాట. సో శ్రీజాకి వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఉంది అండ్ అనుకున్న దానికంటే తక్కువ ఓటింగ్ పడుతూ ఉంది అండ్ ఎలిమినేషన్ జోన్ కి చాలా దగ్గరగా ఉంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో శ్రీజ పరిస్థితి అయితే చాలా ఎక్సైట్మెంట్ లో ఓటింగ్ పడుతుంది అని అనుకుంటే అసలు ఏ ఓటింగ్ పడట్లేదు. చాలా దారుణంగా ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొజిషన్ ఏమంటారు లాస్ట్ హ్యాండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది, సెకండ్ పొజిషన్ దివ్యానికిత, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా ఉంది, ఫోర్త్ పొజిషన్ లో రీతు ఉంది, ఫిఫ్త్ పొజిషన్ లో హరీష్, సిక్స్త్ పొజిషన్ లో వచ్చేసరికి మాత్రం శ్రీజ ఉంది. సో ఈసారి ఎలిమినేషన్ ఈసారి కూడా కామనర్స్ నుంచి అయిపోతారా ఏంటి అనేది అయితే చూడాలి. బట్ ఈ శ్రీజ ఓటింగ్ అనేది ఇంకా పెరుగుతుందా అంటే ఏమో చెప్పలేము. అండ్ హరీష్ కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. ఈసారి కూడా ఖచ్చితంగా రీతుని సేవ్ చేయడానికి ఏదన్నా మ్యాజిక్ చేయొచ్చు. ఈ హ్యూమినిటీ టాస్క్లు ఈ టాస్క్ల మీదనే కొంచెం వరకు హ్యూమినిటీ ఇచ్చేసి మళ్ళీ సేవ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. బట్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది, డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు. కానీ సో వైల్డ్ కార్డ్స్ నే నలుగురిని తీసుకొచ్చేసి ఈ డబుల్ ఎలిమినేషన్ కాస్త సింగిల్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది అన్న. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.